సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా ఆకాశాన్ని తాకే రాజగోపురాలు, పటిష్టమైన రాతి గోడలు, మూసి ఉంచే గర్భగుడి తలుపులు కనిపిస్తాయి. దేవుడిని చూడాలంటే క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడి, తీరా గర్భగుడి దగ్గరికి వెళ్ళాక పూజారి గారు హారతి ఇస్తుంటే దూరం నుండే దండం పెట్టుకుని వెనక్కి వచ్చేస్తాం. కానీ గర్భగుడి లేని దేవతని ఎప్పుడైనా చూసారా? తలుపులు లేని ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించారా? అసలు పైకప్పు కూడా లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కేవలం భక్తుల కోసం నడి రోడ్డు మీద కొలువై ఉన్న అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూసారా? అంతేకాదు, ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఈ అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు. అయినా సరే లక్షలాది మంది భక్తులు ఆ తల్లిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. అసలు ఆ తల్లికి చెయ్యి ఎందుకు లేదు? గర్భగుడి ఎందుకు కట్టలేదు? విశాఖపట్నం ప్రజల్ని ఒకప్పుడు భయపెట్టిన ప్లేగు వ్యాధికి ఈ అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటి? ఈరోజు మన వీడియోలో వైజాగ్ సిటీ నడిబొడ్డున కొలువై ఉన్న శక్తి స్వరూపిణి విశాఖపట్నం ఇలవేలుపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్రని, ఆ తల్లి మహిమల్ని కళ్ళకు కట్టినట్లుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తల్లి ఆశీస్సులు పొందండి. ఈ